తిరుపతి జిల్లాలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భారతీయ సంస్కృతిలో సంప్రదాయంగా వస్తున్న వ్యవస్థలో యోగా ఒకటని అన్నారు. యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలను చైతన్యపరిచేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణాపురం ఠాణా నుండి గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా పాత మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మనందరికీ తెలిసిందే, మనకి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఈసారి గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంకి రానున్నారు. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా మొత్తం ఒక మంత్ అంతా కూడా యోగా మంత్ కింద డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యోగా యొక్క ప్రాముఖ్యతను మనం ప్రతి ఒక్క పౌరుడిలో కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగా నుంచి వచ్చే లబ్ధిలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి కూడా ఈ 1 మంత్ అంతా కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్, అదేవిధంగా రెండోది ట్రైనింగ్ కూడా ప్రతి ఒక్క సిటిజన్కి ట్రైనింగ్ కూడా చేయాలనేది కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మే 21 మనం కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా మహిళా యూనివర్సిటీలో మనందరం చేసుకున్నాము. ఈరోజు ఒక పెద్ద ర్యాలీ, యోగాని ఎందుకు మనం టేకప్ చేయాలి, యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ ర్యాలీ కూడా మనము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల రోజుల్లో ఈ వచ్చే 25 రోజుల్లో కూడా మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి ప్రదేశాల్లో 5 ప్రదేశాల్లో యోగాని కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. తిరుమలలో, అదేవిధంగా శ్రీహరికోటలో, చంద్రగిరి కోటలో, తర్వాత శ్రీకాళహస్తిలో, ఎస్వి జూ పార్క్లో, ఈ 29 తారీఖున ఎస్వి జూ పార్క్ మొదలు ఈ 5 ప్లేసుల్లో వచ్చే జూన్ 19 వరకు ఒక 1000 మందితో ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగాని కూడా మనం ఎక్కువ మందికి చేరవేయడానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా స్టేట్ ప్రోగ్రాం, ప్రతి జిల్లాలో ఒక స్టేట్ ప్రోగ్రాం జరుగుతుంది. జూన్ 15వ తారీఖున తిరుమలలో స్టేట్ ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు. అది ఒక 5000 మందితో మనం యోగా తిరుమలలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈవో గారితో కూడా ఇది మాట్లాడడం జరిగింది. దాని ఏర్పాట్లు కూడా మనం చూసుకుంటున్నాం. పూర్తిగా చూసుకుంటే ప్రతి మండలానికి ఒక 4 మాస్టర్ ట్రైనర్ని, అదేవిధంగా ప్రతి మాస్టర్ ట్రైనర్ కూడా ఒక 200 మందిని ట్రైనర్స్ని కూడా ట్రైన్ చేసి ఈ 200 మంది ప్రతి మండలంలో ప్రతి ఒక్క పౌరుడిని కూడా ట్రైన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మాస్టర్స్ ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనర్స్ని ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 31 వరకు మనకి ట్రైనింగ్ జరుగుతుంది. జూన్ 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు విలేజ్ లెవెల్లో, వార్డు స్థాయిలో అందరినీ కూడా మనము ట్రైనింగ్ చేసుకుంటున్నాం. మనందరికీ తెలిసి ఈరోజు తిరుపతి పట్టణంలో కృష్ణాపురం ఠాణా నుంచి ఇందిరా మైదానం వరకు యోగా అంతర్జాతీయ 11వ సంవత్సరం సందర్భంగా పెద్ద ర్యాలీ జరుగుతోంది. ఈ యొక్క అవగాహన సదస్సుకు గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఈ యోగా 1 నెల రోజులు సెలవు దినాలుగా ప్రకటించి, యోగా డేగా ప్రకటించి యోగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు అంతర్జాతీయ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి స్వయంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో వస్తున్నారు, పాల్గొంటున్నారు. దానికి నెల రోజులుగా మన రాష్ట్రంలో మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ రకాలుగా యోగా కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కేంద్రాల్లో యోగా దినోత్సవాన్ని పాల్గొనే విధంగా తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం వచ్చే సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 5 లక్షల మంది యోగా సభ్యులతో నిర్వహించడం జరుగుతోంది. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. దీనికి అందరూ కూడా సమాయత్తం కావాలనేసి కూడా తెలియజేస్తారు.